ఇక్కడ నేను says 1 okay, so నాకు message 2 ఓకేనండి. జస్ట్ ఒక మెసేజ్ ఫర్ సపోజ్ ఎక్స్ అనేది ఉంది. సో ఎక్స్ అనే దాంట్లో ఒక ఆబ్జెక్ట్ని స్టోర్ చేసాము. ఓకే, బట్ ఈ పేలోడ్కి ఈ ఆబ్జెక్ట్ని కంకాటినేషన్ చేయాలి. ప్లస్ అర్థమవుతున్నాయండి. సో నార్మల్ స్ట్రింగ్సే కాదు, సో ఆబ్జెక్ట్స్ని కూడా కంకాటినేషన్ చేయొచ్చు. ఒక ఆబ్జెక్ట్ని ఇంకో ఆబ్జెక్ట్ని కంకాటినేషన్ చేస్తే ఏం జరుగుద్దండి? ఫైనల్గా రిజల్టెంట్ ఆబ్జెక్ట్లో అన్ని ప్రాపర్టీస్ వస్తాయి. అన్ని ప్రాపర్టీస్ అంటే అన్ని కీ వాల్యూస్ అనేది వస్తాయి. ఓకే, ఇది ఇట్లాంటి యూస్ కేసెస్ ఇది రియల్ టైంలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, మనకు పేలోడ్ ఒకటి వచ్చింది, బట్ ఆ పేలోడ్లో ఉన్న ఫీల్డ్స్కి ఇంకో కొన్ని ఫీల్డ్స్ యాడ్ చేయాల్సి వచ్చింది. ఆ ఫీల్డ్స్ ఏమో వేరియబుల్లో యాడ్ చేసుకుంటాము. సో ఓవరాల్గా కాంకాటినేషన్ అనేది చేస్తాము. ఓకే, యా. నెక్స్ట్, సో నార్మల్గా ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్ లోపల ఎన్ని కీస్ ఉన్నాయో ఐడెంటిఫై చేయాలండి. ఎన్ని కీస్ ఉన్నాయి? ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లోపల ఎన్ని కీస్ ఉన్నాయండి? 2 కదా. సో ఐడెంటిఫై చేయడానికి సైజ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు. ఓకే, సైజ్ ఆఫ్ ఫంక్షన్ ఏం చేస్తుందండి? ఆ పర్టికులర్ ఇన్పుట్ ఎలిమెంట్ ఆబ్జెక్ట్ అయితే ఆ ఆబ్జెక్ట్లో ఎన్ని కీస్ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది. ఓకే, అజ్యూమ్ దట్ వేర్ y ఈక్వల్ టు లిస్ట్ అనుకుందాం. సో ఇప్పుడు నాకు ఈ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కావాలండి. ఈ లిస్ట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కావాలి. ఇందాకేంటి ఆబ్జెక్ట్ ఇచ్చారు, ఆబ్జెక్ట్లో ఉన్నప్పుడు దాని వాల్యూని రిటర్న్ చేస్తుంది కదా. అలానే ఇక్కడ నేనేం చేయొచ్చు? ఇన్పుట్ దీనికి ఆబ్జెక్ట్ అయినా పాస్ చేయొచ్చు, లేకపోతే లిస్ట్ని అయినా పాస్ చేయొచ్చు. లిస్ట్ అన్న అరే అన్న ఒకటే. ఓకే, పంపిస్తే ఎన్ని వస్తున్నాయండి? అరే సైజ్ అనేది రిటర్న్ చేస్తుంది, రైట్? ఫర్ సపోజ్ జస్ట్ సెకండ్ అండి. ఓకే, ఇప్పుడు నేనేమి ఇస్తున్నాను? నేమ్ ఇస్తాను. నేమ్ ఇచ్చి ఏమి ఇచ్చిందండి? దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో రిటర్న్ చేసింది కదా. అర్థమవుతుందండి? సో సైజ్ ఫంక్షన్కి ఇన్పుట్ అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ మనం ఇచ్చే డేటా టైప్ని బేస్ చేసుకొని అది ఇంటర్నల్గా వర్క్ అవుద్ది. అర్థమైందా రుచిత, హిమజ? సో మీకు ఏంటంటే ఈ సైజ్ ఫంక్షన్ అయితే చాలా రియల్ టైంలో అయితే యూజ్ చేస్తారండి. సో డేటాబేస్లో నుంచి మీరు ఒక డేటాబేస్కి ఒక క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే, ఆ డేటాబేస్ సెలెక్ట్ క్వైరీ ఎగ్జిక్యూట్ చేస్తే ఆ సెలెక్ట్ క్వైరీ ఏం చేస్తుంది? రోస్ని రిటర్న్ చేస్తుంది, రైట్? సో ఆ రోస్ అసలుకి ఆ పేలోడ్లో డేటా వచ్చిందా లేదా అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఆ డేటా కానీ వస్తే సమ్ లాజిక్ అనేది మీరు పర్ఫామ్ చేయాలి. అసలు డేటానే లేదు అంటే మీరు ఇంకో కండిషన్, ఇంకో లాజిక్ అనేది అప్లై చేయాలి. సో అప్పుడు ఏం చేస్తారు? సైజ్ ఫంక్షన్ని యూజ్ చేసుకుంటారు. అర్థమవుతుందండి? సో సైజ్ ఫంక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకోటి చూడండి, సైజ్ ఫంక్షన్లో ఒకవేళ మీరు నల్ పాస్ చేశారనుకోండి, సో దాని వాల్యూ అనేది నల్ అయింది. సో మీకు ఎక్సెప్షన్ అనేది త్రో చేయలేదు. ఎంటీ ఆబ్జెక్ట్ పాస్ చేస్తే ఏమొస్తుందండి? 0. ఎంటీ అరే ఎంటీ అరేని పంపిస్తే 0. ఎంటీ ఆబ్జెక్ట్ని పంపించిన 0. ఓకే, అప్పుడప్పుడు ఎలా చేస్తారంటే ఒకవేళ లేకపోతే
డిఫాల్ట్ వాల్యూ అని ఇస్తారు. ఓకే, ఇక్కడ ఫర్ సపోజ్ వేర్ వై ఈక్వల్ టు పేలోడ్ డాట్ మెసేజ్ అన్నాను. ఓకే, సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, వై లోపల ఇలా పాస్ చేస్తున్నాను. ఓకే, అజ్యూమ్ దట్ పేలోడ్ డాట్ మెసేజ్ 1 అంటున్నాను. బట్ మెసేజ్ 1 ఏముంటుంది, మెసేజ్ 1 అనేది ఈ పేలోడ్ లో ఈ ఫీల్డ్ అనేది లేదు. సో ఏం వాల్యూ రిటర్న్ చేస్తుంది, నల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. అప్పుడప్పుడు కొన్ని ఎక్సెప్షన్స్ పోగొట్టుకోవడానికి మనం ఏమి యూజ్ చేస్తామంటే డిఫాల్ట్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాము. సో ఏదైనా వాల్యూ కానీ రిటర్న్ చేయకపోతే ఈ డిఫాల్ట్ వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ లో నేను ఫర్ సపోజ్ ఒక స్ట్రింగ్ ని ఇచ్చాను. ఓకే, ఇక్కడ చూడండి. సో డిఫాల్ట్ కీవర్డ్ ఎప్పుడు వర్క్ అవుతుందండి, ఫర్ సపోజ్ ఇన్పుట్ డేటా కానీ ఏమి రాకపోతే నల్ వస్తే అప్పుడు ఏం రిటర్న్ చేస్తుందండి, డిఫాల్ట్ లో ఏమైతే పాస్ చేశారో అదే రిటర్న్ చేస్తుంది. నేను ఇక్కడ అరే అంటున్నాను, అరే కాకుండా సింపుల్ స్ట్రింగ్ అయినా ఇచ్చుకోవచ్చు, ఇట్ డిపెండ్స్ అపాన్. సో మనకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వేరియబుల్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తామండి, డేటా టైప్ అనేది డిక్లేర్ చేస్తాం కదా. సో ఇలా నాకు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏదైనా తీసుకున్నారు అనుకోండి, ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే దాని యొక్క డేటా టైప్ అనేది డిక్లేర్ చేస్తారు. డేటా టైప్ డిక్లేర్ చేసిన దాని తర్వాత మీరు వేరియబుల్ నేమ్ అనేది ఇస్తారు. దాని తర్వాత ఇంకా మీరు ఇనిషియలైజేషన్ అనేది చేసుకోవచ్చు. బట్ మీరు DWL లో యూజ్ చేసే వేరియబుల్స్ కి ఏం చేస్తున్నారండి, ఆ పర్టికులర్ డేటా టైప్ అనేది మెన్షన్ ఏం చేయట్లేదు. సో డైనమిక్ గా ఆ వేరియబుల్లో డేటాని బేస్ చేసుకొని ఆ డేటా టైప్ అనేది డిసైడ్ అయిద్దండి. సో ఇప్పుడు నేను జావాలో ఇంటెక్స్ ఈక్వల్ టు 0 అని రాశానంటే ఆ ఎక్స్ వేరియబుల్లో ఐ కెన్ స్టోర్ ఓన్లీ ఇంటీజర్ డేటా టైప్స్. సో ఐ కాంట్ స్టోర్ ద అదర్ డేటా టైప్స్, రైట్. అరేని స్టోర్ చేయాలంటే స్టోర్ చేయలేరు కదా. అక్కడ ఏంటి, స్ట్రిక్ట్ గా ఫాలో అవుతుంది డేటా టైప్స్ ని. బట్ ఇక్కడ ఏంటండి, డేటా టైప్స్ అనేది మనకి ఆ వేరియబుల్ కి క్రియేట్ చేయలేదు కాబట్టి స్ట్రిక్ట్ గా అనేది ఉండదు. ఓకే, జావా స్క్రిప్ట్ లో అయినా వేరియబుల్స్ ని క్రియేట్ చేయాలంటే వేర్ కీవర్డ్ అట్లా యూజ్ చేస్తారు. ఓకే, సో డైనమిక్ గా ఇంటర్నల్ గా అది తీసేసుకుంటుంది దానికి ఏ డేటా టైప్ అనేది ఇవ్వాలి అని. మన డేటాని బేస్ చేసుకొని ఆ డేటా టైప్ అనేది డిసైడ్ చేస్తూ ఉంది. ఓకే, సో ఈ సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ అనేది యూస్ఫుల్ అని చెప్పా కదా. ఇంకోటి ఇక్కడ చూద్దామండి. సో ఇప్పుడు నేను కంకాటినేషన్ చేయడానికి, సో ఈ వేరియబుల్స్ ని నార్మల్ గా వేరియబుల్స్ ని యాక్సెస్ చేయాలంటే ఏం చేస్తారండి, కీవర్డ్ ఏం యూజ్ చేస్తారండి వేరియబుల్స్ ని, మీ వేరియబుల్స్ ని క్రియేట్ చేసే కాంపోనెంట్స్ చెప్తారా రుచిత? సెట్ వేరియబుల్. ఓకే, సెట్ వేరియబుల్. హలో, ఇంకా ట్రాన్స్ఫార్మ్ మెసేజ్. యా, ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ని యూజ్ చేసుకొని మల్టిపుల్ వేరియబుల్స్ ఎట్ ఏ టైం సింగిల్ షాట్ లో క్రియేట్ చేయొచ్చు. బట్ సెట్ వేరియబుల్ ని క్రియేట్ చేసుకొని ఎట్ ఏ టైం ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకోగలరు. యా, వేరియబుల్ ని డిలీట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తారండి, ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు బట్ ఆ రిమూవ్ వేరియబుల్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది సెట్ వేరియబుల్ లాగా. ఓకే, సో ఆ వేరియబుల్స్ వేరు, ఆ వేరియబుల్స్ అన్ని ఏంటి, ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ ఈవెంట్ కి సంబంధించింది. ఈ వేరియబుల్స్ ఏంది, DWL లో క్రియేట్ చేసిన వేరియబుల్స్, దీని స్కోప్ అనేది ఒట్టి లిమిటెడ్ గా ఉంటుంది. సో లోపల DWL లో క్రియేట్ చేసిన వేరియబుల్స్ ని బయట యాక్సెస్ చేయలేరు, వేరే కాంపోనెంట్స్ లో డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేరు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ అంటున్నాను, స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఓకే, అజ్యూమ్ దట్ నేను నా ప్రోగ్రాంలో లాస్ట్ నేమ్ అనేది నేను లేదు అనుకుందామండి. ఇప్పుడు ఏం చేస్తుందండి, లేకపోతే ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తుంది. ఆర్ఎల్స్ నేను ఇక్కడ నుంచి ఈ మెసేజ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను, పేలోడ్ డాట్ మెసేజ్. ఓకే, హలో,
హలో రాజ్ కుమార్ అని రాజ్ కుమార్ అనేది వచ్చింది. ఓకే, బట్ నాకు ఇక్కడ డిఫైన్ చేసినప్పుడు లేదు అంటే నేనేం చేయొచ్చు, డిఫాల్ట్గా ఇక్కడ నేమ్ మెసేజ్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నాను, పేలోడ్ డాట్ మెసేజ్ అని పెడుతున్నాను. ఓకే, అజ్యూమ్ ఇలా అనుకుందాము, డైరెక్ట్ ఇక్కడదే పెట్టేస్తున్నాను, హలో రాజ్ కుమార్ అని. అజ్యూమ్ దట్ నా పేలోడ్లో డేటా అనేది రాలేదు. ఇప్పుడు ఏమొచ్చిందండి, ఎక్సెప్షన్ వచ్చింది కదా. ఎందుకు ఎక్సెప్షన్ వచ్చింది, ఈ మెసేజ్ వాల్యూ ఏముందండి, ఈ మెసేజ్లో ఏం స్టోర్ అయింది, ఈ వేరియబుల్లో ఏం స్టోర్ అయింది. ఈ మధ్య ఈ మెసేజ్ అనే వేరియబుల్లో ఏం స్టోర్ అయింది ఈ మధ్య. మెసేజ్ లో నల్ ఉంది సార్, ఏమి ఇవ్వలేదు. ఓకే, నల్ ప్లస్ స్ట్రింగ్ రెండు కంకాటినేషన్ చేయాలనుకుంటున్నాము. సో ఏం చేస్తుంది, ఎక్సెప్షన్ రిటర్న్ చేస్తుంది. ఓకే, సో నా ఇన్పుట్ నుంచి రీడ్ చేసేటప్పుడు డేటా వచ్చుద్దో రాదో కన్ఫామ్గా నీకు తెలియనప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డిఫాల్ట్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఎక్సెప్షన్ అనేది రాకుండా ఏం చేసిందండి, ఇక్కడ ఎంటీ అనేది ఇచ్చింది. సో ఎంటీ ప్లస్ యాక్చువల్ వాల్యూస్. ఓకే, సో ఎప్పుడైనా మీరు కంకాటినేషన్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ పర్టికులర్ వాల్యూ కానీ రాలేదు అంటే యూ కెన్ ఆ వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ కీవర్డ్ అనేది యూజ్ చేసుకోండి. అర్థమైందా అండి. అదే స్ట్రింగ్ వేరియబుల్ కాబట్టి మీరు ఏం చేశారు, ఇక్కడ ఎంటీ స్ట్రింగ్ అనేది క్రియేట్ చేశారు. అదే అరే డేటా టైప్కి అయితే మీరు ఏం చేస్తారు, డిఫాల్ట్ పక్కన ఎంటీ అరే, ఆబ్జెక్ట్కి అయితే ఆబ్జెక్ట్ ఎంటీ ఆబ్జెక్ట్. అర్థమవుతుందండి, ఈ డిఫాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉందండి సింపుల్గా డిడబ్ల్యూఎల్ ఏమైనా డౌట్ లాగా ఇప్పుడు వరకు రుచిత హిమజ చెప్పిన ఎగ్జాంపుల్. లేదండి. ఓకే, సో మీరు ప్రాక్టీస్ కిందకి అప్లికేషన్ బై జేసన్ అన్న వీటిని ఏమంటారండి, ఎంఐఎంఈ టైప్స్ అంటారు, మైమ్ టైప్స్, ఎంఐఎంఈ టైప్స్ అంటారు, అవుట్పుట్ పక్కన ఉండేవి. ఓకే, సో అప్లికేషన్ బై జేసన్ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ గివ్ జేసన్, రికగ్నైజ్ చేస్తుంది. సో ఫస్ట్ లైన్ ఏంటి, ఆప్షనల్. సో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారండి, దాని వర్షన్ అనేది చెప్తున్నారు కదా, యాక్చువల్గా అది ఆప్షనల్. సో మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇగ్నోర్ చేస్తుంది. అదే డిడబ్ల్యూఎల్ 1లో అయితే మ్యాండేటరీ. సో కంపల్సరీ ఆ వర్షన్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ లైన్ ఆల్వేస్ వర్షన్ని డినోట్ చేస్తుంది. ఓకే, బట్ డిడబ్ల్యూఎల్ 2లో ఆ వర్షన్ నేమ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, బట్ అక్కడ అప్లికేషన్ బై జేసన్ ఇవ్వాలి, డైరెక్ట్గా జేసన్ అని ఇస్తే ఎక్సెప్షన్ వచ్చింది. సో మీరు మ్యూల్ 4లో యూజ్ చేసే వర్షన్ ఎంత అండి, డిడబ్ల్యూఎల్ వర్షన్ 2.0. ఓకే, అదే మ్యూల్ 3లో అయితే ఏ వర్షన్ అండి, 1.0ని యూజ్ చేస్తారు. 2 సపోర్ట్ చేయదు, డైరెక్ట్గా 1.0. ఓకే, యా ఓకే అండి, ఇంకా మన టాపిక్లోకి వెళ్దాము. సో నిన్న మనం ఆబ్జెక్ట్ స్టోర్ యూజ్ చేసాం కదండి. బేసిక్గా ఆబ్జెక్ట్ స్టోర్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామండి, పర్పస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ స్టోర్ దేనికోసము, రుచిత, ఆబ్జెక్ట్ స్టోర్ మాడ్యూల్ యొక్క యూసేజ్ ఏంటి, ఆ మాడ్యూల్ ఎందుకు వెళ్తాము, ఏ యూస్ కేస్కి వెళ్తాము, దాని పర్పస్ ఏంటి. ఇప్పుడు వేరియబుల్ పర్పస్ అంటే టెంపరీగా డేటాని స్టోర్ చేసుకోవడానికి అంటాం కదా. సో ఆల్రెడీ వేరియబుల్స్ ఉన్నాయి డేటా స్టోర్ చేసుకోవడానికి, ఆబ్జెక్ట్ స్టోర్కి ఎందుకు వెళ్తాము, వేరియబుల్లో కూడా డేటాని స్టోర్ చేసుకోవచ్చు కదా. వేరియబుల్లో డేటా ఆ ఫ్లో వరకే ఉంటుంది కదా సార్. ఓకే, ఆ వేరియబుల్స్లో డేటా అనేది ఆ పర్టికులర్ రిక్వెస్ట్ వరకే ఉంటుంది. సబ్సిక్వెంట్ రిక్వెస్ట్లో వేరియబుల్స్లో డేటా అనేది యాక్సెసిబుల్లో ఉండదు. రైట్, ఆబ్జెక్ట్ స్టోర్లో మీరు స్టోర్ చేసిన డేటా అనేది కంప్లీట్ అన్ని రిక్వెస్ట్లకి యాక్సెస్లో ఉంటుంది. ఓకే, సో మనం డేటాని స్టోర్ చేసేటప్పుడు ఆ డేటా అనేది ఎక్కడ స్టోర్ చేయాలనేది మనం డిఫైన్ చేస్తాం కదా, పర్సిస్టెంటా ట్రాన్సియంటా అని.
రైట్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీ లోకల్ సిస్టంలో, సో మీ లోకల్ సిస్టంలో ఎనీ ఈ సర్వర్ ఎక్కడ మెయింటైన్ చేస్తుంది అని చెప్పాను? మీ అప్లికేషన్ ఎనీపాయింట్ స్టూడియోలో ఒక ఆబ్జెక్ట్ స్టోర్ని క్రియేట్ చేశారా అంటే ఆ ఆబ్జెక్ట్ స్టోర్ డేటా అనేది సమ్వేర్ స్టోర్ చేసుకుంటుంది కదా. స్టోర్ చేసుకుంటేనే నాకు డేటా అనేది గెట్ చేస్తుంది కదా. సో బై డిఫాల్ట్గా క్రియేట్ అయ్యే ఆబ్జెక్ట్ స్టోరు పర్సిస్టెంటా ట్రాన్సియంటా అండి? పర్సిస్టెంట్. యా, పర్సిస్టెంట్ అంటే డేటా సమ్వేర్ ఫైల్లో స్టోర్ చేసుకోవాలి కదా. ఆ లొకేషన్ అంటే ఏమని చెప్తారు? ఆ ఫైల్ యొక్క లొకేషన్. పర్సిస్టెంట్ అంటే మనం ఏమనుకున్నాము, ఫైల్లో స్టోర్ చేసుకుంటుంది అని చెప్పుకున్నాం, రైట్. సో ఆ పర్టికులర్ ఫైల్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది? అర్థమవుతుందా రుచిత మీకు? హలో, నా వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడే అండి ఇందాక నుంచి వినపడలేదు. నాకు మీరు ఏమైనా నా మాట్లాడారు? నెట్వర్క్ అస్సలు సరిగ్గా లేదు రాకేష్, ఇది ఏం వినట్లేదు అప్పటి నుండి. కొంచెం ఓకే, అసలు ఓకే. ఓన్లీ 1 సెకండ్. బ్రేక్ అవుతుందా? ఓకే, ఓకే. సరే, ఈరోజు జస్ట్ కొద్దిసేపు చెప్పుకొని ఏం చేద్దాంలే అండి సెషన్. సో బేసిక్ గా ఇప్పుడు వేరియబుల్స్ లో వినిపిస్తుందా? ఇప్పుడు వినపడుతుందండి. వేరియబుల్స్ ని యూజ్ చేసుకొని డేటా స్టోర్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ స్టోర్ ని యూజ్ చేసుకొని డేటా స్టోర్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆల్సో డేటా ఒకవేళ స్టోర్ చేయాలంటే విఎం మాడ్యూల్ ని యూజ్ చేసుకొని కూడా డేటాని స్టోర్ చేయొచ్చు కదా. యా, హిమజ, విఎం మాడ్యూల్ ని యూజ్ చేసుకొని కూడా డేటా స్టోర్ చేయొచ్చు కదా. సో విఎం మాడ్యూల్ ని యూజ్ చేస్తే ఏమవుతుంది? డేటా క్యూస్ లో స్టోర్ అవుతుంది, రైట్. సో సిమిలర్లీ ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ స్టోర్ చూస్తే ఆబ్జెక్ట్ స్టోర్ యొక్క పాత్ ఇందాక చెప్పా కదా, బై డిఫాల్ట్ ప్రతి ప్రాజెక్ట్ కి మీరు క్రియేట్ చేసినా క్రియేట్ చేయకపోయినా ఒక ఆబ్జెక్ట్ స్టోర్ అనేది క్రియేట్ అయ్యింది, రైట్. దాని యొక్క పాత్కి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి. సో ఈ పాత్ ఏం పాత్ హిమజ? ఇక్కడ తీసుకున్న పాత్ మనము మ్యూల్ రన్ టైం ఏంటి? సో మ్యూల్ రన్ టైం అంటే మ్యూల్ సర్వర్ యొక్క పాత్, రైట్. మ్యూల్ సర్వర్ పాత్ లో ఇక్కడ డాట్ మ్యూల్ అనేది ఉంది కదా. డాట్ మ్యూల్ అనే ఫోల్డర్ లోపల మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి? మ్యూల్ -OS, రైట్. ఇక్కడ ఆబ్జెక్ట్ స్టోర్ ఉందా, ఇక్కడ క్రియేట్ అవుతాయి, ఈ లొకేషన్ లో క్రియేట్ అవుతాయి. అర్థమవుతుందండి? సో ఫర్ సపోజ్ ఆల్రెడీ నేను అప్లికేషన్ క్రియేట్ చేశాను కదా, ఈ లొకేషన్లో ఏమైంది, మన కీ అండ్ వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఓకే. సో మన ఆబ్జెక్ట్స్ అనేది స్టోర్ అవుతాయి. ఓకే. నేను నిన్న మనకి యాక్చువల్గా అది ఫైనల్గా ఎక్సెప్షన్ వచ్చింది కదా. ప్రాబ్లం ఏమైందంటే మనము కీలో ఏమో పేలోడ్ డాట్ పాస్వర్డ్ అని డిఫైన్ చేసాము, వాల్యూలో ఏమో పేలోడ్ డాట్ నేమ్ అని డిఫైన్ చేసాము. ఓకే. సో ఎలా డిఫైన్ చేసినా ఏం కాదు, బట్ మనం రిట్రీవ్ చేసేటప్పుడు కీ నేమ్ ఏమి ఇచ్చాము అంటే పేలోడ్ డాట్ నేమ్ అని ఇచ్చాము, బట్ అక్కడ స్టోర్ చేసిందేమో రివర్స్ లో స్టోర్ చేసాము. అర్థమైందా ఈ మధ్య చెప్పేది? అర్థమైంది సార్. నిన్న కీలో పేలోడ్ డాట్ పాస్వర్డ్ సో రాంగ్ గా చేసాము. ఓకే. సో ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూడండి. సో హిమజ అని ఇస్తున్నాను, నేమ్ అండ్ పాస్వర్డ్. సో సెండ్ చేస్తున్నాను. సో సెండ్ చేస్తే ఏమవుద్ది హిమజ? ఇప్పుడు ఫస్ట్ ఈ స్టోర్ ఆపరేషన్ ఏం చేస్తుంది? డేటాని రీడ్ చేసుకొని ఆబ్జెక్ట్ స్టోర్లో స్టోర్ చేస్తుంది ఈ పర్టికులర్ కాంబినేషన్ని, ఈ కీ అండ్ వాల్యూని. ఎక్కడ స్టోర్ చేస్తుంది? ఆ ఫైల్ యొక్క పాత్ అడిగితే ఇక్కడ ఉంటుంది. ఓకే. సో ప్రతి ప్రాజెక్ట్కి మీరు ఎక్స్ప్లిసిట్గా క్రియేట్ చేయకపోయినా ఒక ఆబ్జెక్ట్ స్టోర్ అనేది క్రియేట్ అయ్యేది, దాన్నే డిఫాల్ట్ ఆబ్జెక్ట్ స్టోర్ అంటాము. సో డిఫాల్ట్ ఆబ్జెక్ట్ స్టోర్ యొక్క పాత్ ఎక్కడ ఉంటుంది? సర్వర్ లోపల మ్యూల్ లోపల ఉంటుంది. సో డాట్ మ్యూల్ ఫోల్డర్లో ఏముంటుంది? ప్రతి ప్రాజెక్ట్ మనం రన్ చేసే ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఓకే. ఓకే. యా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, అలా మల్టిపుల్ కీస్ అనేది సెండ్ చేస్తాను. ఓకే. సేమ్ ఇన్ కేస్ మీరు బ్రేక్ పాయింట్ పెట్టండి.
యా, ఇది ఎందుకు వచ్చిందో చెప్తానండి. ఆబ్జెక్ట్ స్టోర్ ఆల్రెడీ కంటైన్ an ఆబ్జెక్ట్ ఫర్ కీ రాకేష్ అని. ఇక్కడ నిన్న పాస్ చేశారు యా, ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ నేనేం ఆల్రెడీ స్టోర్ అయింది. యా, ఇక్కడ కాన్ఫిగరేషన్ లో అజ్యూమ్ దట్ సేమ్ కీ కానీ వచ్చిందంటే ఎవరైనా మళ్ళీ ఇంకోసారి అలాంటి కీని అని పంపిస్తే ఎక్సెప్షన్ త్రో చేయాలన్నప్పుడు ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు ఈ కాన్ఫిగరేషన్ లో. సో దీనివల్ల ఏం చేస్తున్నాము, డూప్లికేట్స్ ని స్టోర్ చేయకుండా అవాయిడ్ చేస్తున్నాము, రైట్. ఫెయిల్ ప్రెజెంట్. సో సేమ్ ఒకసారి పంపించిన కీ మళ్ళీ ఇంకోసారి అదే కీతో పంపిస్తే మనము ఎక్సెప్షన్ త్రో చేయడానికి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అజ్యూమ్ దట్ ఆ పర్టికులర్ కీ అనేది పాస్ చేస్తా అన్నాడు, బట్ దాని వాల్యూ అనేది పాస్ చేయట్లేదు. అలాంటి కేసులో కూడా ఏమైనా ఎక్సెప్షన్ త్రో చేయాలంటే ఈ ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఫెయిల్ ఇఫ్ ప్రెజెంట్, ఫెయిల్ ఆన్ నల్ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక కొత్త నేమ్ ఇస్తాను. ఓకే, రమేష్ అనేది ఇచ్చాను. మళ్ళీ రమేష్ అని సెండ్ చేస్తే ఏమొద్దో చూడండి. ఎక్సెప్షన్ అనేది ఇక్కడికి ఇలా వచ్చిందంటే బ్రేక్ పాయింట్ పెట్టకపోయిన విండో వచ్చిందంటే సమ్వేర్ ఎక్సెప్షన్ వచ్చింది. ఆల్రెడీ రమేష్ అనేది ఉంది కదా, మళ్ళీ రమేష్ని పంపిస్తున్నాం. అదే కానీ నేను ఈ ప్రాపర్టీ కానీ ఇలా డిఫైన్ చేయలేదు అనుకో, ఏమైంది, ఫెయిల్ కాదు. ఓకే, ఎక్సెప్షన్ అనేది త్రో చేయదు, బట్ ఏమైంది, ఆ పర్టికులర్ వాల్యూ అనేది ఓవర్ రైడ్ అయింది. ఓకే, ఫస్ట్ సారి ఆ కీకి పాస్వర్డ్ test@123 అని ఇచ్చారు. నెక్స్ట్ టైం దాని యొక్క పాస్వర్డ్ test@abc అని ఇచ్చారు. సో ఫైనల్ గా మనకి ఆబ్జెక్ట్ స్టోర్ లో కీస్ అనేది డూప్లికేట్స్ ఉండవు, ఓకే, యూనిక్ గా ఉంటాయి. సో ఫైనల్ వాల్యూ అనేది ఏదైతే ఉందో ఆ వాల్యూ పైన ఓవర్ రైడ్ అనేది జరుగుద్ది. అర్థమవుతుందండి? ఆ కీకి వాల్యూ అనేది లేటెస్ట్ ఉంటుంది, అంత ముందు వాల్యూని ఓవర్ రైడ్ చేస్తుంది. సో మీరు అసలుకి రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసేటప్పుడే డూప్లికేట్ కీస్ ని సెండ్ చేయకూడదు అన్నప్పుడు యూ కెన్ యూజ్ దీస్ ప్రాపర్టీస్. ఓకే, సో నేను అలా ఏ డూప్లికేట్ రిక్వెస్ట్లని కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఒకవేళ వస్తే ఏం చేస్తాను, ఆ పర్టికులర్ వాల్యూని ఆ పర్టికులర్ కీకి ఓవర్ రైడ్ చేస్తాను ఇన్ కేసు ఉంది అంటే. అప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఇలా యూజ్ చేస్తాను, ఫెయిల్ ఇఫ్ ప్రెజెంట్ అనేది తీసేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో ఇందాక నేను ఏం చేశాను, ఇప్పుడు అప్లికేషన్ ఏమవుతుంది, రీబిల్డ్ అవుతుంది, రైట్, రీస్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు రీస్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రీవియస్ కీస్ ఉంటాయా ఉండవా హిమజ? ఉంటాయి సార్, ఇది ఆబ్జెక్ట్ స్టోర్ లో స్టోర్ ఉంటాయి కదా. సో ఇనిషియలైజ్ చేయండి. అదే మన ఆబ్జెక్ట్ స్టోర్ యొక్క స్టోరేజ్ కానీ ట్రాన్సియంట్ అయింది అనుకోండి, డేటా ఏమైంది, లాస్ అవుతుంది సార్, ట్రాన్సియంట్ అయితే స్టోర్ అవ్వాలి. సో మెమొరీలో స్టోర్ అయింది కాబట్టి అప్లికేషన్ ని రీస్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సర్వర్ లో లాస్ అయింది. అజ్యూమ్ దట్ మనము వెరిఫై చేద్దాము ఉందా లేదా అని. ఆల్రెడీ రమేష్ అనేది పంపించాం కదా, సో నేను ఇక్కడ రిట్రీవ్ ఆపరేషన్ చేద్దాం. ఓకే, సో రిట్రీవ్ ఆపరేషన్ లో ఈ అప్లికేషన్ యొక్క ఎండ్ పాయింట్. సో రమేష్ కదా పంపించింది, వచ్చిందా హిమజ? ఆ పర్టికులర్ కీ యొక్క వాల్యూ వచ్చిందా? ఏం చేస్తుంది, మనం కీని పంపిస్తే ఈ రిట్రీవ్ ఆపరేషన్ ఏం చేస్తుంది, ఆ రెస్పెక్టివ్ కీ యొక్క వాల్యూ అనేది రిటర్న్ చేస్తుంది కదా. సో ఒకవేళ ఏమి వాల్యూ లేదు అంటే డిఫాల్ట్గా ఏమైనా వాల్యూ ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏబిసిడి అని ఇచ్చాను అనుకో. ఓకే, సో ఏబిసిడి అని ఇస్తే ఏం చేస్తుందో చూడండి. సో మీకు ఫస్ట్ కాంపోనెంట్ని నీట్గా అర్థం చేసుకున్న దాని తర్వాత ఎక్కడ యూజ్ చేస్తారా అనేది నెక్స్ట్ స్టెప్లో నేర్చుకోండి, యూజ్ కేసెస్. సో మీకు ప్రాజెక్ట్లో ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, అంతకుముందు కాంపోనెంట్ అంటే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎలా అడుగుతున్నారంటే మీ రిక్వైర్మెంట్లో ఎక్కడ యూజ్ చేశారు,
ఆ కాంపోనెంట్ని అలా అడుగుతున్నారు. సో యూస్ కేసెస్ కూడా మీరు తెలుసుకోవాలి. ఓకే, ఇక్కడ రీడిప్లాయ్ చేస్తున్నాను. ఫర్ సపోజ్ సమ్ XYZ, అసలుకి ఆబ్జెక్ట్ స్టోర్లో XYZ అనే కీని మనం ఎక్కడ స్టోర్ చేయలేదు, బట్ XYZని పాస్ చేస్తున్నాము, ఈ పర్టికులర్ కీ యొక్క వాల్యూని అడుగుతున్నాము. అప్పుడు ఏం చేస్తుందో చూడండి. ఇన్కరెక్ట్. ఓకే, సో నేను సెండ్ అంటున్నాను. ఏమొచ్చిందండి? ABCD వచ్చింది. అర్థమైంది కదా? సో ఇన్స్టెడ్ ఆఫ్ నల్ వాల్యూని రిటర్న్ చేయకుండా మనం డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాం కదా, లేకపోతే డిఫాల్ట్ వాల్యూ అనేది ఇచ్చింది. ఓకే, సారీ, లేకపోతే అసలుకి ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. ఆ పర్టికులర్ కీ కానీ ఎగ్జిస్ట్ అవ్వకపోతే ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. అలా ఎక్సెప్షన్ త్రో చేయకుండా ఏదో ఒకటి డమ్మీ వాల్యూ ఇవ్వాలంటే ABCD అనేది. ఇక్కడ చూడండి, ABCD అనేది తీసేస్తున్నాను. ఓకే, ABCD అనేది తీసేస్తున్నాను, మళ్ళీ సేవ్ ఆల్ చేస్తున్నాను, రీడిప్లాయ్ అవుతుంది. సో ఇలా సేవ్ చేసిన వెంటనే రీడిప్లాయ్ అవ్వాలంటే మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళి బిల్డ్ ఆటోమేటికల్ ఉంటుంది కదా, దీన్ని ఇలా జస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మెనూ లోపల ఆటోమేటిక్గా సో నెక్స్ట్ వీక్ అంతా సేల్స్ ఫోర్స్ అండ్ డేటాబేస్ మాడ్యూల్ చెప్తానండి. అది చెప్పిన దాని తర్వాత API లెడ్ కనెక్టివిటీ అప్రోచ్ అంటే ఏంటి అండ్ RAML అనేది చెప్తాను. ఓకే, సో మీకు ఇంకా RAML అనేది జస్ట్ ఓవర్ వ్యూ లాగా వచ్చింది కాబట్టి మీరు ఇంటర్వ్యూస్ కానీ ఏమైనా అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆ XYZని అడుగుతున్నాను. ఆ XYZని అడిగితే ఆ పర్టికులర్ కీ అనేది నాకు అసలుకి స్టోర్లో లేదు. డిఫాల్ట్ బిహేవియర్ ఏంటండి, ఎక్సెప్షన్ని త్రో చేస్తుంది. ఓకే, అలా ఎక్సెప్షన్ రైజ్ చేయకూడదు అనుకుంటే, ఎర్రర్ని త్రో చేయకూడదు అనుకుంటే మీరు ఏం చేయొచ్చండి, ఎర్రర్ టైప్ చూడండి. ఎర్రర్ టైప్ OS అంటే ఆబ్జెక్ట్ స్టోర్, కీ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. సో మిమ్మల్ని అడుగుతారు ఏ ఎక్సెప్షన్స్ వస్తాయని. సో కీ లేకపోతే కీ నాట్ ఫౌండ్ అనేది ఎక్సెప్షన్. ఓకే, సో టెల్ మీ సమ్ ఆఫ్ ద ఎక్సెప్షన్ టైప్స్, ఎర్రర్ టైప్స్ అని అడుగుతారు ఇంటర్వ్యూలో. సో ప్రతి మాడ్యూల్కి సంబంధించిన ఎక్సెప్షన్ టైప్స్ గురించి మీరు జస్ట్ గో త్రూ అవ్వాలి. ఓకే, సో ఇది రీట్రైవ్. సో నెక్స్ట్ ఏం చేస్తామండి, రీట్రైవాల్ అంటారు. సో రీట్రైవాల్ అంటే ఏం చేస్తుందో చూడండి. సో రీట్రైవాల్ అంటే ఏం చేస్తుంది అంటే, కంప్లీట్ ఆబ్జెక్ట్ స్టోర్లో ఉన్న కీస్ ఉంటాయి కదా, అన్ని కీస్ని ఇచ్చేసిద్ది. ఆబ్జెక్ట్ స్టోర్లో ఎన్ని ఉంటే అన్ని కీస్ని ఇచ్చేస్తుంది రీట్రైవాల్. బట్ ఇది జావా ఆబ్జెక్ట్ లాగా ఇచ్చేసిద్ది. కావాలంటే మీరు దీన్ని టైప్ క్యాస్ట్ చేయొచ్చు, కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో రీట్రైవాల్ అంటే కంప్లీట్ ఆబ్జెక్ట్ స్టోర్లో ఉన్న కీస్ అన్నిటిని ఇచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను క్లియర్ అంటే ఏం చేస్తుందో చూద్దాం. క్లియర్ ఏం చేస్తుంది అంటే, దీని యొక్క ఎండ్ పాయింట్ ఎంత. సో ఆబ్జెక్ట్ స్టోర్లో అన్ని కీస్ని డిలీట్ చేస్తుంది. సో మనము ఇలాంటిదే ఒక దగ్గర చూసాము, రైట్? ఒక మాడ్యూల్లో చూసాము, అన్ని కీస్ని డిలీట్ చేసే మాడ్యూల్లో. ఇన్వాలిడేట్ క్యాష్, సిమిలర్ ఫంక్షనాలిటీ అట్లనే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను డిలీట్ చేశాను కాబట్టి, ఓకే, సో ఆల్రెడీ నా హిస్టరీ ఎక్కడ ఉందో, రిట్రైవ్ అని చేస్తే ఎక్సెప్షన్ త్రో చేస్తుంది. సో అన్ని డిలీట్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు రిట్రైవ్ అని అడిగితే, సో ఇప్పుడు మీరు చూసారంటే ఆబ్జెక్ట్ స్టోర్లో నేను ఏం కాన్ఫిగరేషన్ ఏం క్రియేట్ చేయలేదు, బట్ ఆబ్జెక్ట్ స్టోర్ స్టిల్ వర్క్ అవుతుంది. సో అదే మీరు HTTP లిజనర్ వర్క్ అవ్వాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలండి, HTTP లిజనర్ కాన్ఫిగరేషన్ అంతా క్రియేట్ చేయాలి కదా, రైట్? రిట్రైవ్ ఆపరేషన్ అంటున్నాను. సో రిట్రైవ్ ఆపరేషన్ అంటే ఏం చేసిందండి ఇక్కడ, ఇప్పుడు రిట్రైవాల్ అంటే ఏం రిటర్న్ చేయట్లేదు, రైట్?
సో మొత్తం డిలీట్ చేసింది, కీస్ అన్నిటిని డిలీట్ చేసేసింది క్లియర్ ఆపరేషన్ కాబట్టి. ఓకే, కొంతమంది ఎలా చేస్తారంటే వాళ్ళ కీస్ అనేది మరీ ఎక్కువైపోయి సడన్ పాయింట్ ఆఫ్ టైంలో ఆ డిస్క్ అనేది మొత్తం ఫుల్ అవ్వచ్చు. మనం అంటే సింపుల్ గా చిన్న కీ వాల్యూ పేర్స్ యూజ్ చేస్తున్నాము, వాల్యూస్ అనేది సింపుల్ వాల్యూస్ ఉన్నాయి. సో రియల్ టైంలో వాళ్ళు ఫైల్నే స్టోర్ చేసుకుంటారు, వాల్యూ లాగా హండ్రెడ్స్ ఆఫ్ రికార్డ్స్ ని స్టోర్ చేస్తారు. ఓకే, పర్టికులర్ కీకి అప్పుడు ఏమైందంటే మన డిస్క్ స్పేస్ అనేది తక్కువైపోయి అప్లికేషన్ అనేది ఫైనల్ గా క్రాష్ అయ్యింది. అందుకోసం వాళ్ళు ఒక స్కెడ్యూలర్ జాబ్ అలా క్రియేట్ చేసుకొని ఎవ్రీడే 10 AM కి ఏవైతే కీస్ ఉన్నాయో అన్ని డిలీట్ చేయి అని చెప్పేస్తారు. అప్పుడు ఏమైంది, డిస్క్ స్పేస్ అనేది ఫ్రీ అయిపోద్ది. ఓకే అండి. సో ఈ క్లియర్ ఆపరేషన్ అనేది డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేస్తారు. రిట్రీవాల్ అంటే అన్ని పర్టికులర్ మొత్తం ఆబ్జెక్ట్ స్టోర్ లో ఉన్న కీ వాల్యూస్ అని వస్తుంది. రిట్రీవాల్ కీస్ అంటే ఏమొచ్చుద్దండి, ఓన్లీ కీస్ మాత్రమే వస్తాయి. ఓకే, రిట్రీవాల్ కీస్ అంటే ఓన్లీ కీస్ మాత్రమే వస్తాయి, వాల్యూస్ ఏం రావు. ఆబ్జెక్ట్ స్టోర్ లో ఉన్న కీస్ మొత్తం వస్తాయి, మనం ఏవైతే స్టోర్ చేస్తామో ఆ కీస్ అన్నీ వస్తాయి, అండ్ దాని రెస్పెక్టివ్ వాల్యూస్ రావు. ఓకే, యా ఇప్పుడు వరకు మనం యూజ్ చేసిన ఆబ్జెక్ట్ స్టోర్ ఏంటండి, డిఫాల్ట్ ఆబ్జెక్ట్ స్టోర్. డిఫాల్ట్ ఆబ్జెక్ట్ స్టోర్ కాబట్టి సపరేట్ గా నేను కాన్ఫిగరేషన్ ఏం క్రియేట్ చేయలేదు. బట్ కస్టమ్ ఆబ్జెక్ట్ స్టోర్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ లో ఎన్ని కస్టమ్ ఆబ్జెక్ట్ స్టోర్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ హెచ్టిటిపి లిజనర్ కాన్ఫిగరేషన్స్ మల్టిపుల్ క్రియేట్ చేసాం కదా, అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే కొత్త కాన్ఫిగరేషన్ క్రియేట్ చేయాలంటే ప్లస్ అనేది క్రియేట్ చేయాలి. సో ఇవేంటంటే ప్లస్ అంటే గ్లోబల్ ఎలిమెంట్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది నాకు కస్టమర్ అండర్స్కోర్ ఆబ్జెక్ట్ స్టోర్ అంటాను. సో ఇక్కడ చూడండి, సో దీని ప్రాపర్టీస్ ఏంటో. సో మనము ఆబ్జెక్ట్ స్టోర్ని క్రియేట్ చేసేటప్పుడు దాని టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, రైట్. పర్సిస్టెంట్, ట్రాన్సియంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్స్ ఎంట్రీస్ అంటే ఎన్ని కీస్ని స్టోర్ చేసుకుందామా అని అనుకుంటున్నారు. ఇక్కడ లిమిటేషన్ అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో 10 అని పెట్టారంటే ఓన్లీ 10 కీస్ మాత్రమే స్టోర్ అవుతాయి ఆబ్జెక్ట్ స్టోర్ లో. సో 11th కీ ఇచ్చింది అనుకో ప్రీవియస్ కీస్ ని డిలీట్ చేసేస్తుంది, లేదా ఇంకా నాకు తెలిసినంత వరకు డిలీట్ చేస్తుంది, లేకపోతే ఎక్సెప్షన్ ఏమైనా చేస్తుందేమో. ఒకసారి ట్రై చేద్దాము. టైం టు లీవ్ అంటే ఏంటండి, ఆ పర్టికులర్ ఎంతసేపు ఆబ్జెక్ట్ స్టోర్ లో ఉండాలి అనేది మనము మెన్షన్ చేస్తున్నాము. ఫర్ సపోజ్ మీరు టైం టు లీవ్ 5 minutes ఇచ్చారనుకోండి. ఓకే, సో 5 minutes ఇచ్చిన దాని తర్వాత ఎగ్జాంపుల్ 10:05కి నేను ఒక కీని స్టోర్ చేశాను. ఓకే, 10:10 తర్వాత ఆ పర్టికులర్ కీని కానీ మనం రిట్రైవ్ చేయకపోతే ఏం చేస్తుంది, డిలీట్ చేస్తుంది. అదే 10 అయినప్పుడు మళ్ళీ ఆ పర్టికులర్ కీని కానీ ఓవర్ రైట్ చేయడం కానీ రీడ్ కానీ చేసామంటే మళ్ళీ దానికి ఒక లైఫ్ అనేది 5 minutes అనేది పెరిగిపోద్ది. ఓకే, టైం టు లీవ్ అనేది ఎక్స్పైరేషన్ ఇంటర్వెల్ సేమ్ ఈ ప్రాపర్టీ లాగే. ఓకే, జస్ట్ నేను కస్టమ్ ఆబ్జెక్ట్ స్టోర్ అన్నాను, మ్యాక్స్ ఎంట్రీస్ 3 పెడదాం, సర్చ్ చూద్దాం. సో డిఫాల్ట్ కాకుండా నేను ఏం చేస్తున్నాను, కస్టమ్ది యూజ్ చేస్తున్నాను. సో మీరు మీ అప్లికేషన్ కానీ క్లౌడ్ హబ్లో కానీ డిప్లాయ్ చేశారనుకోండి, సో క్లౌడ్ హబ్ సర్వర్లో ఇదే అప్లికేషన్ని డిప్లాయ్ చేశారనుకోండి, సో ఈ ప్రాపర్టీస్ మీరు ఏవైతే డిఫైన్ చేస్తారో ఎక్స్ప్లిసిట్గా మీరు ఏదైతే ప్రాపర్టీస్ డిఫైన్ చేస్తారో ఆ ప్రాపర్టీస్ అన్నిటిని ఇగ్నోర్ చేసేస్తుంది క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేసినప్పుడు. ఈ ప్రాపర్టీస్ మీరు మ్యాక్స్ ఎంట్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎక్స్ప్లిసిట్గా ఇగ్నోర్ చేసి దాని డిఫాల్ట్ బిహేవియర్ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు Mule4 అనేది ఆబ్జెక్ట్ స్టోర్ అంటే V2ని యూజ్ చేస్తుంది. ఓకే, అంతకుముందు ఆబ్జెక్ట్ స్టోర్ V1 అట్లా ఉండేది, ఇప్పుడు ఆబ్జెక్ట్ స్టోర్ V2ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో క్లౌడ్ హబ్లో డిప్లాయ్ చేసేటప్పుడు మనకి రన్ టైమ్ మేనేజర్లో అడుగుద్ది, సో ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ స్టోర్ యూజ్ చేస్తున్నారు, పర్సిస్టెంటా అట్లని. ఈవెన్ దో మీరు ఇక్కడ డిఫైన్ చేసిన బట్ స్టిల్ అక్కడ అడుగుద్ది.
ఓకే, నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనము కస్టమ్ ఆబ్జెక్ట్ స్టోర్ని యూజ్ చేస్తున్నాం. సో విఎంకి ఆబ్జెక్ట్ స్టోర్కి మీరు డిఫరెన్స్ అడిగితే ఏం చెప్తారండి? విఎంలో చూసిన డిఫరెన్స్ కాదు, అబ్జర్వేషన్ మీరు ఏం నోటీస్ చేశారు విఎం మాడ్యూల్లో ఆబ్జెక్ట్ స్టోర్లో? ఇది విఎం మాడ్యూల్ క్యూస్ లో స్టోర్ అవుతుంది సార్. క్యూస్లో స్టోర్ అవుతుంది, బట్ క్యూలో నుంచి ఒక్కసారి రీడ్ చేస్తే ఏమవుతుంది? ఆ పర్టికులర్ వాల్యూ అనేది డిలీట్ అయిపోతుంది కదా, ఆ పర్టికులర్ మెసేజ్ అనేది డిలీట్ అయిపోతుంది కదా. బట్ ఇక్కడ ఒక పర్టికులర్ కీని కానీ రీడ్ చేశారంటే డిలీట్ ఏమవ్వదు, ఎన్నిసార్లైనా మనం రీడ్ చేసుకోవచ్చు ఆ పర్టికులర్ కీని. సో డిఫరెన్స్ అని కాదు, అబ్జర్వేషన్ కింద చెప్తున్నాను. సో క్యూలో అయితే మెసేజ్ ఒకసారి స్టోర్ చేసి ఇంకోసారి రీడ్ చేసిన వెంటనే మెసేజ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. ఆబ్జెక్ట్ స్టోర్లో మీరు ఎన్నిసార్లు అయినా స్టోర్ చేసిన డేటాని ఎన్నిసార్లు అయినా రీడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒకసారి ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం క్రియేట్ చేసిందండి? సో అప్డేట్ చేసింది. కొత్తది. ఒకసారి చూద్దాం, స్టోర్ని యూజ్ చేద్దాము. ఓకే, యా, మనము ఎన్ని ఇచ్చామండి కీస్? 3 ఇచ్చాం. మ్యాక్స్ ఎంట్రీస్ పర్సిస్టెంట్ అన్నాము. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఏ ఇచ్చాను, బి ఇచ్చాను, ఓకే, సి ఇచ్చాను. ఓకే ఓకే, ఇప్పుడు ఏబిసి ఇచ్చాం కాబట్టి అజ్యూమ్ దట్ పర్టికులర్ ఏది అన్నాను. ఏది అడిగితే ఏ పంపించాను కదా, బట్ ఎందుకు రావట్లేదండి? రిట్రీవ్ అని అడుగుతున్నా కదా, రిట్రీవ్ యాప్ అండర్ స్కోర్ అది వేరేది అనుకుంటాను. ఇది ఎందుకు రావట్లేదంటే రిట్రీవ్ ఆపరేషన్ నేను రిట్రీవాల్ అని పెట్టిపోయి రిట్రీవ్ అని పెట్టాను యాక్చువల్గా. సో ఈ రిట్రీవాల్ ఏమో యూజ్ చేసేది ఏంటండి? డిఫాల్ట్ ఆబ్జెక్ట్ స్టోర్ యూజ్ చేస్తుంది. సో మనము యూజ్ చేసింది డిఫాల్ట్ ఆబ్జెక్ట్ స్టోర్లో కాదు కదా, కస్టమ్ ఆబ్జెక్ట్ స్టోర్లో. కష్టం. సో అందుకోసం కీస్ ఏమైనా వస్తున్నాయి, ఎంటీ అనేది వస్తుంది. అర్థమైందా? ఇక్కడ రిట్రీవ్, బట్ రిట్రీవ్ దాని ఎండ్ పాయింట్ వేరు. ఓకే, సో రిట్రీవ్ ఎండ్ పాయింట్ ఇది. ఓకే, సో కీ అని అడుగుతున్నాము. సో వచ్చిందండి, ఏ వచ్చింది. కావాలంటే ఆ పర్టికులర్ ఇది నెక్స్ట్ రిక్వెస్ట్ లో కూడా పాత రిక్వెస్ట్ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది, రైట్? ఎన్నిసార్లు అయినా నేను రీడ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అజ్యూమ్ దట్ 4th కీ ఇద్దాము, డి అని ఇద్దాము, స్టిల్ యాక్సెప్ట్ చేస్తుంది. ఈ అని ఇస్తాను, స్టిల్ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ అని ఇద్దాము, స్టిల్ యాక్సెప్ట్ చేస్తుంది. సో మ్యాక్స్ ఎంట్రీస్ అంటే యాక్చువల్గా 3 అని ఇచ్చిన, బట్ స్టిల్ అది ఇగ్నోర్ చేస్తున్నట్టుంది. ఒకసారి చెప్తానండి. సో నేను ఏమనుకున్నానంటే మ్యాక్సిమము ఎన్ని కీస్ని స్టోర్ చేస్తుంది అనుకున్నాను. సో మ్యాక్సిమం స్టోర్ చేసేది 3 కాబట్టి, సో 4th కీ ఇచ్చినప్పుడు అది స్టోర్ అయినా చేయకపోవచ్చు, లేకపోతే ప్రీవియస్ మనం ఏదైతే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లాగా ఉన్నది డిలీట్ చేస్తుంది అనుకున్నాను. ఓకే, సో యా, ఏ స్టిల్ అవైలబుల్ ఉంది. లేదు, అది హిమజ గారు చూసారా? మేబీ అది మెమొరీలో ఉంది.
ఇప్పుడు చూడండి ఎక్సెప్షన్ వచ్చింది. హలో. ఓకే అండి 3 యా ఇచ్చాను. యా బి అనేది ఇద్దాము. సో బి అనేది కూడా ఎక్సెప్షన్ వచ్చింది. సి ఉంది. సో మనం ఎందుకు ఏబిసి ఇచ్చాము, దాని తర్వాత డిఈ ఇచ్చాం కాబట్టి ఏ అండ్ బి అనేది డిలీట్ చేసేసింది. డిలీట్ చేసి అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అది. సో దాని యొక్క ఆర్డర్ అనేది ఇచ్చుకుంటుంది, రైట్. సో మ్యాక్స్ ఎంట్రీస్ అంటే మ్యాక్సిమమ్ ఎన్ని ఎంట్రీస్ మనము ఆబ్జెక్ట్ స్టోర్లో స్టోర్ చేసుకోగలం అనేది డిఫైన్ చేసేది. ఓకే. సో ఇక్కడ ఏముంది, ఇంకా టైం టు లీవ్ ఉంది, ఎక్స్పైరేషన్ టైం ఉంది, ఆ, ఆ, ఎంతసేపు క్యూలో ఉంచాలా, ఎంతసేపు అయిన తర్వాత కీని ఎక్స్పైర్ చేయాలా, డిలీట్ చేయాలా, టెంపరీగా ఆర్ పర్మనెంట్గా యాక్టివ్. ఓకేనా అండి. సో ఆబ్జెక్ట్ స్టోర్లో అయితే మనకి బేసిక్గా కాన్ఫిగరేషన్ అంటే అంతగా ఏముండదు. సో ఎన్ని కీస్ని మనం మెయింటైన్ చేస్తాము, ఎంత అనేది మెయింటైన్ చేస్తాం అనేది. ఓకే. సో బ్యాక్గ్రౌండ్లో చాలా మాడ్యూల్స్, చాలా కాంపోనెంట్స్ ఆబ్జెక్ట్ స్టోర్ని ఇంటర్నల్గా యూజ్ చేసుకుంటాయి. సో మనం ఎక్స్ప్లిసిట్గా ఆబ్జెక్ట్ స్టోర్ మాడ్యూల్ యూజ్ చేయకపోయినా ఇంటర్నల్లీ న్యూయల్ అప్లికేషన్ ఆబ్జెక్ట్ స్టోర్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే హిమజా గారు, ఇది రికార్డింగ్ స్టాప్ చేస్తున్నాను.